10 ఏళ్లలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం బల్దియాకు నిధులు ఇవ్వలేదు. బడ్జెట్లో ఎక్కడా స్పెషల్ ఫండ్స్ కేటాయించలేదు. ఎస్ఆర్ఎస్పీ, ఎస్ఎన్డీపీతో పాటు ఇతర ప్రాజెక్టులకు అప్పులు తీసుకొచ్చి పనులు చేశారు. ఇప్పుడు ఆ అప్పులు వడ్డీలు కడుతుంది జీహెచ్ఎంసీ. అయితే నగరంలో మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం కొత్త ప్రాజెక్టులు తీసుకురావడానికి ఆర్థికంగా ఇబ్బందులు పడుతోంది జీహెచ్ఎంసీ. దీంతో మొదటిసారి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ప్రాజెక్టులను తీసుకొస్తోంది బల్దియా. ఇప్పటికే 3 ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన జీహెచ్ఎంసీ త్వరలో మరిన్ని ప్రాజెక్టులు తీసుకురావడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు అధికారులు. జీహెచ్ఎంసీపై ఆర్థిక భారం పడకుండా కొత్త ప్రాజెక్టులను తీసుకొచ్చేందుకు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిని అమలు చేస్తున్నారు అధికారులు. ఇప్పటికే జీహెచ్ఎంసీ 6,000 కోట్ల రూపాయల అప్పుల్లో ఉందని, వీటికి ఈ ప్రతి నెల వడ్డీతో పాటు అసలు 100 కోట్లు చెల్లిస్తోంది. అయితే సిటీలో రానున్న హెచ్సిటీ ప్రాజెక్టు పనులకు ప్రభుత్వం నిధులిస్తున్నా ఇతర ప్రాజెక్టుల వల్ల బల్దియాకు ఆర్థిక భారం పడకూడదని భావిస్తోంది. ఇందులో భాగంగానే మల్టీ లెవెల్ పార్కింగ్, స్మార్ట్ పోల్స్, బస్ లైవ్ లొకేషన్ స్క్రీనింగ్ ప్రాజెక్టులకు పీపీపీ పద్ధతిని ఆమోదించారు అధికారులు. కేబీఆర్ పార్క్ వద్ద ప్రయోగాత్మకంగా మల్టీ లెవెల్ పార్కింగ్ భవనాన్ని నిర్మించనున్నారు. కేబీఆర్ పార్క్ వచ్చే వాకర్స్ ప్రతిరోజు ఉదయం, సాయంత్రం రోడ్డుపై భారీగా కార్లను పార్కింగ్ చేస్తున్నారు. దీంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. దీంతో అక్కడ మల్టీ లెవెల్ పార్కింగ్ నిర్మాణానికి కోట్ల రూపాయలు ఖర్చవుతుందంటున్నారు అధికారులు. పీపీపీ మోడ్లో టెండర్లు పిలిచి నవనిర్మాణ్ సంస్థకు అప్పగించింది జీహెచ్ఎంసీ. నిర్మాణంతో పాటు 10 ఏళ్లు నిర్వహణ బాధ్యతలను నవనిర్మాణ్ సంస్థ టెండర్ ద్వారా దక్కించుకుంది. 400 గజాల్లో కేబీఆర్ పార్క్ వద్ద కొరియన్ టెక్నాలజీతో ఈ మల్టీ లెవెల్ పార్క్ నిర్మిస్తున్నారు. ఒకేసారి 72 కార్లు పార్క్ చేసుకునే ఈ మల్టీ లెవెల్ పార్కింగ్ మరో 2 నెలల్లో అందుబాటులోకి రానుంది. ఇలాంటి మల్టీ లెవెల్ పార్కింగ్ భవనాలను నగరంలో మరో 6 ప్రాంతాల్లో పీపీపీ పద్ధతిలో తీసుకొచ్చే దిశగా జీహెచ్ఎంసీ ప్లాన్ చేస్తోంది. నగరంలో అత్యాధునిక సమాచార వ్యవస్థను అందించే ఎల్ఈడీ స్క్రీన్లతో సుమారు 100 బస్ షెల్టర్లు ఏర్పాటుకు జీహెచ్ఎంసీ రెడీ అవుతోంది. బస్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, రియల్ టైం బస్ ట్రావెల్ టైం తెలుసుకునేలా బస్ షెల్టర్లలో స్క్రీన్స్ ఏర్పాటు చేయనున్నారు. వీటితో ఆర్టీసీ బస్సులు ఏ టైంకి బస్ షెల్టర్కి వస్తాయి, రూట్ నెంబర్, బస్ ఎక్కడ ఉందో లైవ్ లొకేషన్తో సహా డిస్ప్లే చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ కూడా పీపీపీ మోడ్లో చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది జీహెచ్ఎంసీ. గ్రేటర్లో స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు, నిర్వహణపై ఫోకస్ పెట్టిన కమిషనర్ ఇలంబరితి విదేశీ తరహాలోనే స్మార్ట్ పోల్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వీటిపైన స్ట్రీట్ లైట్స్, డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ డిజిటల్ స్క్రీన్లలో వెదర్ అప్డేట్స్, జీహెచ్ఎంసీ అందిస్తున్న సేవల సమాచారం ఎప్పటికప్పుడు డిస్ప్లే చేయనున్నారు. ఈ స్మార్ట్ పోల్స్ నిర్మాణం, నిర్వహణకు భారీగా ఖర్చవుతుండటంతో పీపీపీ పద్ధతిలో ఏర్పాటు చేయాలని డిసైడ్ అయ్యారు బల్దియా అధికారులు. గ్రేటర్ హైదరాబాద్లో వివిధ ప్రాజెక్టులతో అభివృద్ధి పనులు చేస్తోంది జీహెచ్ఎంసీ. బల్దియాపై ఆర్థిక భారం పడకుండా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు అధికారులు.